ఏం చెప్పారంటే లక్ష్మీపురం నుంచి, కర్నూలు జిల్లా లక్ష్మీపురం నుంచి అర్ధరాత్రి 2 గంటలకు శివశంకర్ అతని స్నేహితుడు ఎర్రిస్వామి వీళ్ళిద్దరూ కలిసి బైక్ పైన బయలుదేరారు. అయితే అలా బయలుదేరిన వాళ్ళు తుగ్గలికి వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నారు. లక్ష్మీపురం నుంచి తుగ్గలికి వెళ్ళాలి వీళ్ళు, శివశంకర్ అట్లాగే అతని స్నేహితుడు ఎర్రిస్వామి. తుగ్గలికి వెళ్ళే మార్గ మధ్యంలో ప్రమాదం జరిగిన ఈ ఏదైతే చిన్న టేకుల ఉందో, చిన్న టేకులకు ముందు ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ చిన్న టేకులకు ముందు ఉన్న ఈ హెచ్పి పెట్రోల్ బంకులో వాళ్ళు 300 రూపాయల పెట్రోల్ పోయించుకున్నారు. 300 రూపాయల పెట్రోల్ పోయించుకున్నారు. అప్పుడు సమయం రాత్రి 2:23 నుంచి రాత్రి 2:26 పోలీసులు తమ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. పెట్రోల్ పోయించుకున్న తర్వాత ఇద్దరూ కలిసి బైక్ పైన మళ్ళీ హైవే ఎక్కారు. ఇక్కడ అత్యంత ప్రమాదానికి గల కారణం ఏంటి అంటే ఎవరైతే శివశంకర్ నడిపిస్తున్నాడో, డ్రైవ్ చేస్తున్నాడో ఆ బైక్కి హెడ్ లైట్ లేకపోవడం. అంటే ఆ బైక్ లైట్ లేదు. హైవే పైన వాహనాలు చాలా వేగంగా వస్తున్నాయి, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ బైక్కి హెడ్ లైట్ లేకపోవడంతో ఆ హెడ్ లైట్ లేని పరిస్థితి. ఇంకోటి, అదే సమయంలో వర్షం పడుతుంది. ఒకసారి గుర్తు చేసుకోండి, హైవే పైన వాహనాలు వేగంగా వస్తున్నాయి, రాత్రి 2 గంటల సమయం దాటింది, 2:30 చేరుకుంది సమయం. ఆ బైక్కి హెడ్ లైట్ లేదు. దీనికి తోడు చినుకులుగా తుంపర్లుగా వర్షం కూడా వస్తోంది. వర్షం వస్తున్న సమయంలో శివశంకర్ మద్యం తాగి ఉన్నాడా లేదా అన్నది పోలీసులు ఇంకా విచారణ పూర్తయ్యేనాటికి చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ మద్యం తాగి ఉంటే ఖచ్చితంగా ఈ ప్రమాదానికి కారణం మద్యమే అయి ఉంటుంది. సో శివశంకర్ బైక్ స్కిడ్ అయిందని చెప్పారు పోలీసులు తమ స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా. పెట్రోల్ పోయించుకున్న తర్వాత హైవే ఎక్కిన తర్వాత శివశంకర్ బైక్ స్కిడ్ అయ్యి నేరుగా వెళ్ళి డివైడర్కు ఢీకొట్టుకున్నారు. ఢీకొట్టుకోవడంతో శివశంకర్ తలకి దెబ్బ తాకి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ హఠాత్ పరిణామాన్ని శివశంకర్ స్నేహితుడు, ప్రాణాలతో బయటపడ్డ శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి అక్కడే ఉండి చూశాడు. ఎర్రిస్వామి స్నేహితుని కాపాడేందుకు ప్రయత్నించాడు. శివశంకర్ని అతని దగ్గరికి వెళ్ళి అతని ఉచ్ఛ్వాసని పరిశీలించాడు. అప్పటికే అతను చనిపోయాడు. దీంతో శివశంకర్ మృతదేహాన్ని రోడ్డు సైడ్కి లాగి బైక్ని లాగే ప్రయత్నం మొదలుపెట్టాడు. నిజానికి అప్పటికే టెన్షన్లో ఉన్నాడు ఎర్రిస్వామి. ఎందుకంటే ఈ యాక్సిడెంట్ జరుగుతుందని ఎర్రిస్వామికి కూడా తెలియదు కాబట్టి.